నమస్తే. బాబు అంటే జాబు అనేటువంటి నినాదం అయితే ఎలా ఉందో అదే విధంగా ప్రతిపక్ష వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాబు వస్తే కరువు వస్తుందని చెప్పేసి ఎద్దేవా చేసేవారు. అయితే అలాంటి మాటలన్నిటికీ చెక్ పెడుతూ ఇప్పుడు 2024 అడుగు పెట్టగానే పూర్తి స్థాయిలో నీటి మట్టాలు పెరిగిపోయే ప్రాజెక్టులలో అయితే ఈసారి కరువు కాదు, దానికి మంచి పంటతో పాటు వ్యవసాయం సంబంధించి మంచి అభివృద్ధి కూడా తోడ్పడబోతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ప్రతిసారి కూడా చెప్పేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుంది, కరువు కాటకాలు వస్తాయి అని చెప్పేసి అని ప్రతిసారి ఎడ్డీవా చేసేవారు. కానీ అది ఎప్పుడు కూడా నిజం కాలేదు, అది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి కూటమి ఏర్పడడంతోనో ఏమో తెలియదు కానీ కూటమి పూర్తిగా 45 రోజులు ముగించుకోకముందే పూర్తిగా అన్ని నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలాగా తయారయ్యాయి. ఈసారి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నెగిటివ్ అనేది జరిగిందండి. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన మీద అధికార పక్షం, అప్పట్లో అధికార పక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్షం నిందలు వేసింది. తర్వాత ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అధికార పక్షం కూడా నిందలు వేసేది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏది పట్టించుకోకపోవటం, సర్లే ఎందుకులే వదిలేయటం. ఆ వదిలేసే ధోరణి వల్ల ఆయన చాలా నష్టపోయారు ఒక రకంగా. అంటే ప్రతి వాళ్ళని వాళ్ళు చెడు చేసినా కూడా చూసి చూడనట్టు వదిలేయటం, వాళ్ళు ఏదైనా అన్నా కూడా ఈయన పెద్దరికంగా తీసుకుని దాన్ని వదిలేయటం. దానివల్ల ఆయనకి వ్యక్తిగతంగా కూడా చాలా నష్టం జరిగిందండి. ఒక రకంగా పార్టీకి కొంతమేర జరిగింది. అయితే ఈసారి మాత్రం మీరు చెప్పినట్టుగా వీటన్నింటికి అతీతంగా ఒక అంటే వీళ్ళు అడుగు పెట్టగానే మనకి ప్రకృతి కూడా వీళ్ళకి సహకరించింది. అందుకు నిదర్శనం మనకి మంచి వానలు కురియడం, జలాశయాలు కాదు ప్రతి ఒక్కటి నిండుకొండల్లా ఉండడం, నదులు కూడా బాగా పొంగి పొర్లుతున్నాయి, ఎక్కడికక్కడ ఆనకట్టలు కూడా బాగున్నాయి. అంటే సమృద్ధిగా నీరుంది. దీనివల్ల ఏంటంటే మనకి పంటలు బాగా పండుతాయి, కరువు కాటకాలు ఉండవు, ప్రజలకి తాగునీరు ఉంటుంది, అలాగే సాగునీరుకు కూడా ఎటువంటి కొరత ఉండదనేది మనకు కనిపిస్తోంది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రతిపక్షం ఎదురు చూస్తోంది. ఇందులో ఏమంటారు, ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదు, పవన్ కళ్యాణ్ గొప్పతనం. పోనీ పవన్ కళ్యాణ్ గొప్పతనమే సరే, ఇద్దరు కలవటం వల్లే మంచి జరిగిందని అనుకోండి. ఇప్పుడు ఇద్దరు కలవటం వల్లే కదా ఒక రాష్ట్రానికి ఒక మేలు జరిగిందండి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఈరోజు 164 సీట్లు మొత్తం ముగ్గురు కలిపి సాధించారు, కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షానికి కావాల్సింది ఏంటంటే ఏ రకంగా ఈ కూటమిని విడగొట్టాలి. ఇప్పుడు అందులో వాళ్ళ దృష్టి కేంద్రీకృతం ఉంది కాబట్టి వాళ్ళు ఏ చిన్న అవకాశం దొరికినా కూడా దాన్ని మాటల తూటాలు ఉపయోగించి దాన్ని విడగొట్టడానికి చూస్తున్నారు. కాబట్టి దాన్ని పట్టించుకోక్కర్లా. ఇలాంటప్పుడు అది అంటే కాలమే బదిలిస్తుంది అంటారు కదా, ఆ రకంగా కాలం బదిలిస్తోంది వాళ్ళకి నన్ను అడిగితే. బికాజ్ ఇప్పుడు వీళ్ళని విడగొట్టేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం విడిపోరు, చంద్రబాబు నాయుడు గారు అంతకంటే విడిపోరు, లోకేష్ అయితే ఇప్పుడు ఎవరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సినంత గౌరవం ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, అటు లోకేష్ ఇస్తున్నారు. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఈ మధ్యలో ఉండేవాళ్ళు 10 రకాలు మాట్లాడతారు, అవి ఎవడూ పట్టించుకోకర్లే. అదేవిధంగా ప్రతిపక్షం చేసే నిందలు కావచ్చు, ప్రతిపక్షం మాట్లాడే మాటలు కావచ్చు, అధికార పక్షంలో ఉండే వీళ్ళెవరు కూడా అంటే ఏ పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోవాల్సిన పని లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ అంటే రాష్ట్రం పరుగులు పెడుతోందని అనుకోవాలి మనం. 50 రోజులు పూర్తయ్యేసరికి ఎంతో కొంత చేయడం అయితే జరిగింది. ఇప్పుడు 100% ఎవరూ చేయలేరు. అదేవిధంగా 50 రోజుల్లో 50% కూడా జరగదు. ఒక 5% జరిగితే కూడా చాలా ఎక్కువ నన్ను అడిగితే. ఎందుకంటే 5 ఏళ్ళు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఈరోజు ఏం జరగలేదు, అంతా మంచిగా ఉంది అంటే ఇన్ని రకాలు ఎందుకు బయటకు వస్తాయండి? ఎక్కడ చూసినా అవకతవకలు, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అరాచకం రాజ్యం వెళ్ళింది. కాబట్టి వీటిని సెటరేట్ చేసుకుంటూ ఒక మార్గాన్ని వేసుకుంటూ వస్తున్నారు. ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలకు ఆయన న్యాయం చేయాలని చూస్తున్నారు, అవగాహన చేసుకుని ముందుకెళ్తున్నారు. సరే చంద్రబాబు నాయుడు గారికి అన్నీ కొట్టిన పిండే, ఆయన కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు. ఓన్లీ థింగ్ హీ హ్యాస్ టు ఇంప్లిమెంట్ అంతే. ఆ ఇంప్లిమెంటేషన్లో ఏ రకంగా చేయాలి, ఎక్కడి నుంచి ఏం తీసుకురావాలి, ఏ రకంగా చేస్తే మనకి వెంటనే మనకి ఫలితాలు వస్తాయని ఆయన ఆలోచిస్తున్నారు. ఇంకో పక్క లోకేష్ గారు కూడా ఆయన పరిధిలో ఆయన కొత్తగా చేస్తున్నప్పటికీ బాగానే చేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా ఒక వ్యక్తికి ఆపాదించడం అనేది తప్పండి. పూర్తిగా మంచి 100% ఒక వ్యక్తి వల్ల జరగదు, పూర్తి చెడు కూడా ఒక వ్యక్తి వల్ల జరగదు.
అది ప్రకృతి మన చేతుల్లో లేని విషయం అది. కాబట్టి కొన్నిసార్లు అనుగ్రహిస్తుంది, కొన్నిసార్లు ఆగ్రహిస్తుంది. అది ఎవరి చేతుల్లోనూ లేదు. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది, కొంతమంది వాళ్ళు మంచిగా చేసినా కూడా చెడు వాళ్ళని వెంటబడుతుంది. కాకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగాను వాతావరణం అనుకూలించింది, ఇటు రాజకీయంగానూ అనుకూలత ఉంది, అటు అన్ని రకాలుగా కేంద్రంలోనూ అనుకూలత ఉంది ఆయనకి. అంటే జాతీయంగా అంతర్జాతీయంగా రాష్ట్రంలో కూడా అన్ని రకాలుగా అనుకూల పవనాలే వీస్తున్నాయి. కాబట్టి మనం ఏ రకంగా తీసుకున్నా కూడా రాష్ట్రం ముందంజలోకే వెళ్తుందని మనం అనుకోవచ్చు. అయితే ఇటీవల ఏదైతే ఇలాగా విమర్శలు ఏదైతే గుప్పించారో వీళ్ళపై మళ్ళీ తిరిగి ఇంకొక పెద్ద విమర్శ అయితే వచ్చింది. ఏదైతే జగన్ గురించి మాట్లాడుతూ వచ్చి ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుందో లేదో తెలియదు, కానీ జగన్ వచ్చినందుకు పూర్తి ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది కరోనా వల్ల. ఇంకొకసారి అంటే బాబు గారు రావడం వల్ల రాష్ట్రంలో కొంత వర్షాలు తగ్గిండొచ్చేమో చెప్పలేము, కానీ జగన్ రావడం వల్ల పూర్తి ప్రపంచం మొత్తం కూడా కుదేలైపోయిందని చెప్పేసి అయితే సెటైర్లు వేస్తుంది. దాని గురించి మీరేం చెప్పారు? ఉండొచ్చండి, అంటే అది సహజంగా వచ్చింది, కరోనా అనేది చెప్పి రాదు. కాకపోతే ఏంటంటే విమర్శల్లో భాగంగా జగన్ అందులో భాగస్థుడిని చేశారు. అది మనం సరదాగా తీసుకోవాలి తప్ప ఒక వ్యక్తికి ఆపాదించడం అంత సరైన విషయం కాదు. అతను శత్రువు కావచ్చు, శత్రువు కాకపోవచ్చు, కానీ ఎవరిని కూడా వ్యక్తిగత విమర్శలకు మనం వెళ్ళక్కర్లేదండి. అంటే ఇప్పుడు వీళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు అనడం, వాళ్ళు అన్నారని వీళ్ళు అనడం, లేకపోతే వీళ్ళిద్దరూ అన్నారని ఇంకోళ్ళు అనడం, ఇవన్నీ సహజం రాజకీయాల్లో. అది ప్రపంచం అంతా కరోనా వచ్చింది, ఒక ఆంధ్రదేశానికే రాలేదు. కాబట్టి దాన్ని జగన్కి ఆపాదించడం అనవసరం. కానీ అంటే జగన్ తన స్థాయి తెలుసుకోవడం, లేకపోతే తన వయసుని బట్టి ఒక పరిపక్వత తెచ్చుకుని ఆయన మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తగిన గౌరవం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు గారు అండం అయితే వచ్చింది ఆయన, కొత్తగా ఆయన నేర్చుకున్న పదం ఏంటంటే చంద్రబాబు గారు, పవన్ గారు అన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు అని. సో ఆ గారుని ఇంకొంచెం పెంచి ఇంకొంచెం మర్యాద పదాలు నేర్చుకుని ఆయన, అంటే ఈ మధ్యన అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఈ బూతులు అవి వింట మానేస్తాడు కదా ఆయన, దానివల్ల కొంచెం భాషా పరిజ్ఞానం పెంచుకుంటే ఇంట్లో ఉండి బాగుంటుంది. అయితే పూర్తిగా అన్ని ప్రాజెక్టులు కూడా ఇప్పుడు పూర్తి నిండు కొండలా తయారవుతున్నాయి. ఏదైతే శ్రీశైలం నుంచి కూడా ఒక 5 గేట్లు ఎత్తి ఇప్పుడు నాగార్జున సారికి వరద వెళ్తుంది, దాని తర్వాత మనం ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, అన్నీ కూడా నిండు కొండలా తయారయ్యాయి. సో ఈసారి పంటలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా సుభిక్షంగా ఉంటాయని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. మనం అసలు అది గేట్లు తెరిచినప్పుడు మనం చూసాం అందరం విజువల్స్, ఇట్లా పాల నురగలాగా వస్తాయి నీళ్లు, చాలా బాగుంది. సో సస్యశ్యామలంగానే ఉంటుందండి అసలు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. ఈసారి ఇంకా బాగా పంటలు పండాలి, అందరి కడుపు నిండాలని కోరుకుందామండి. పోలవరం కూడా పూర్తిగా ఈ 5 ఏళ్ళు దాటే లోపల పోలవరం కూడా పూర్తి స్థాయిలో అయిపోయేటట్లుగా కనిపిస్తుంది. సో పోలవరం కూడా అయిపోతే సుభిక్షమైనటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా అప్పుడు రాయలసీమ కూడా రత్నాలసీమ అవుతుంది. అన్ని విధాలుగా అంటే వెనుకబడిన ప్రాంతాలను ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ముందుకొచ్చి, అంటే అన్ని రకాలుగా అంటే అభివృద్ధి చెంది ఇటు పంటలు పండి వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుందామండి. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.